గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా మంది మనం గుడికెళ్ళినప్పుడు గంట కొడుతూ ఉంటాం కానీ, అవును. అసలు ఈ గంటని ఎవరు కొట్టాలి? కొట్టకూడదు. అలాగే ఎన్ని సార్లు గంటను కొట్టాలంటారు గురుగారు? చాలా అమ్మా. చాలా చక్కని ప్రశ్న ఇది. ఎందుకంటే కలియుగంలో మహాలక్ష్మి ఒక్కొక్క దేవాలయంకి వెళ్తే ఒక్కొక్క రకంగా గంటలు కొడుతున్నారు. హ్మ్. అంటే ఇక్కడ మనకు గంటకు గూడా ఒకటి పూజా స్తోత్రం గూడా ఉంది. హ్మ్. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతా ఆహ్వాన లాంఛనం. మొట్టమొదలు గంటకు పూజ చేసిన తర్వాత, గంట మ్రోగించిన తర్వాతనే ఈ శ్లోక ప్రకారంగా దేవతలంతా కూడా వచ్చి కూర్చుంటారు. హ్మ్. అంటే ఆ ఘంటానాదం వారికి ఆహ్వానం. వచ్చి కూర్చున్న తర్వాత వాటికి పూజ చేస్తాం. హ్మ్. అయితే ఒకసారి రాక్షసులకు దేవతలకు మధ్య ఒక ఒప్పందం జరిగిందమ్మా. హ్మ్. రాక్షసులు అడిగారు, మరి మీ దేవతలు ఉన్న దిక్కు మేము రాకూడదు, మేము రాకుండా ఉండాలనుకుంటే మరి దానికి మాకు ఎట్లా ఆధారం ఏమిటి హ్మ్. అంటే చెప్పారు. మా దేవాలయం ఎక్కడైతే ఉంటుందో, మా దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక కంచు గంట కట్టబడి ఉంటుంది. హ్మ్. ఆ కంచు గంట ధ్వని వినిపిస్తే మీరు అక్కడికి రాకూడదు. రాకూడదు. మరి ఈ యొక్క గంట కొట్టడంలో కూడా వీళ్ళకు జరిగినటువంటి ఒప్పందం ఏమిటంటే, అక్కడ దేవాలయంలో కంచుతోనే గంట కట్టాలి. హ్మ్. ఇత్తడి కడుతున్నారు. అయితే కంచుతో కట్టినటువంటి గంటకు ఓంకారనాదం వస్తుంది. హ్మ్. ఎప్పుడైతే కొట్టినప్పుడు. మనం మోగించినప్పుడు మోగించడం. ఓంకారనాదం మన చెవులో పడుతుందో, మన మనస్సులో ఉన్నటువంటి మానసిక శారీరక రుగ్మతలన్నీ కూడా ఆ ఓంకారనాదంతో దూరం అయిపోతాయి. హ్మ్. దీన్ని మ్యూజిక్ థెరపీ అంటారు హ్మ్. దీన్ని. కాబట్టి దాని ద్వారా ఏమిటంటే పంచలోహాలతో చేసినటువంటి ఈ యొక్క నాదం, వాటినే నాద తరంగాలు అంటారు. హ్మ్. ఆ నాద తరంగాల ద్వారా మనకు ఓంకార నాదం ఎప్పుడైతే వింటామో అప్పుడు శారీరకంగా మానసికంగా మనం చాలా నిశ్చలత్వానికి వస్తూ ఉంటాము. హ్మ్. సంతోషం కలుగుతూ ఉంటుంది మనలో. అయితే భగవంతుని గుడికి వెళ్ళేటప్పుడు లోపల మనం అడుగు పెట్టగానే ఒక్కసారి మోగించాలి. ఒకేసారి. ఒక్కసారి హ్మ్. వినండి. అయితే మోగించినప్పుడు ఏమైతుంది, బయట నుంచి వచ్చేంత దాకా మన మనసులో ఉన్నటువంటి ఆతృత, హ్మ్. కలియుగం కదమ్మా, ఎన్నో రకాల ఆతృతలు ఉంటాయి. అవును. ఆ ఆతరంతా పోవడానికి ఈ మొదటి ఘంటానాదం మన చెవులో పడుతుంది. హ్మ్. అప్పుడు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. మళ్ళా అక్కడ భగవంతుని దర్శనం చేసుకొని మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మళ్ళా ఒక గంట ఒకసారి కొట్టాలి. హ్మ్. కొట్టినప్పుడు మళ్ళా మన బయట వాతావరణం నుంచి మనను కాపాడడానికి ఆ నాదం అనేది ఉపయోగపడుతుందంటే, గర్భగుడి ప్రవేశం చేసినప్పుడు ఒక్కసారి కొట్టాలి, హ్మ్. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళొక్కసారి కొట్టడం. అంటే 2 సార్లు. 2 సార్లు మాత్రమే కొట్టాలి. ఇక చాలా మంది కొట్టేది కొడుతుంటారు హ్మ్. ఘంటానాదం. అది కరెక్ట్ కాదు. హ్మ్. 2 సార్లు కొట్టడం మనకు శారీరక మానసికమైనటువంటి ఆనందం లభిస్తూ ఉంటుంది. ఓకే గురుగారు. నమస్కారం. నమస్కారం.